మహాకృపను బట్టి 3 దినాలు ఈ యొక్క దైవాశీర్వాద పండుగలకు మనందరినీ కూడా మరి సిద్ధపరిచి నడిపించిన దేవదేవునికి నిత్యము మహిమ కలుగును గాక. అలాగే మరి ప్రేమతో ఆహ్వానించిన మరి స్థానిక సంఘ గురువులు రెవరెండ్ సాల్మన్ రాజయ్య గారికి, అమ్మగారికి, అలాగే సంఘ బిడ్డలైన మీ అందరికీ మరణాతా మరణాతా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకుని మనం కొద్ది సమయము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహాగౌరవపాత్రుడు అయిన మా దేవ, తండ్రి కుమార పరిశుద్ధాత్మయను త్రియేక దేవ, మా ప్రియుడవైన తండ్రి, దివ్య లక్షణములు గల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతా స్తోత్రాలు, వందనాలయ్యా. తండ్రి, నీ మహాకృపను బట్టి ఈ యొక్క నాయన ప్రభువా మేనకూరు గ్రామములో ఈ యొక్క దైవాశీర్వాద పండుగలు దేవా తండ్రి ఎంతో ఆశీర్వాదకరముగా గడిచిన 2 దినాలు జరిగించిన తండ్రి మీకు స్తోత్రాలు. ఈ 3వ దిన కూటమును కూడా మీరు పరిశుద్ధులు, దేవదూతలు, భక్తులు ఇక్కడుండి ఆశీర్వాదకరముగా జరిగించుచున్నందుకు స్తోత్రాలు, వందనాలు. అలాగే ప్రభువా మా తండ్రి, ఈ సమయమందు మీ వాక్యాన్ని మేము ధ్యానింపగోరుచు ఉండగా మాకు కావలసిన జ్ఞానమును వివేచనను మీరు దయచేయమని, వాక్యము వినువారు గైకొనువారు ధన్యులు అని సెలవిచ్చిన యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ మరణాతా. మా అందరూ బాగున్నారా? బాగున్నారా? మంచిది. మేము కూడా దేవుని మహాకృపను బట్టి, ఆయన నడిపింపును బట్టి, ఆయన పరిచర్యలో, అలాగే కుటుంబ జీవితంలో మరి దేవుని కృపను బట్టి మరి నడుస్తూ ఉండగా ఈ అమూల్యమైన సమయమందు ప్రియులారా మనం దైవాశీర్వాద పండుగలు ఈ సంవత్సరం జరిగించుకుంటున్నాం. మరి ఇక్కడున్న మనందరికీ కూడా మీలో ఎవరికైనా కానీ దేవుడు నన్ను ఇప్పటి వరకు దీవించలేదు అనే తలంపు ఎవరికైనా వచ్చిందా? ఏమండి, ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు అయింది, మరి ఇన్ని రోజులు గడిచిపోయినాయి కదా, ఇంతకాలం అయిపోయింది కదా, ఇంకా ఇప్పటి వరకు కూడా నన్ను దేవుడు దీవించలేదు అనేవారు ఎవరైనా ఉన్నారా? మనందరికీ ఏ అనుభవం ఉందంటే దైవ ఆశీర్వాద అనుభవం ఉందన్నమాట. అవునా కదా? దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఏదో ఒక సమయంలో ఏదో ఒక రీతిగా మన యొక్క ప్రార్థనలను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చారంటే ఆశీర్వదిస్తూ వచ్చారు. ఆ ఆశీర్వాదమే మనల్ని నిత్యము కూడా నడిపిస్తూ ఉంది. ఆ ఆశీర్వాదము ద్వారానే మనము అభివృద్ధి చెందుతూ విస్తరింపబడుతూ ఉన్నాం. అలాగే ఈ ప్రాంతంలో కూడా దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ పరిచర్య కూడా ఆశీర్వాదకరముగా దేవుడు నడిపిస్తున్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ పరిచర్యను దేవుడు ఆశీర్వదించుటలో ఉన్నటువంటి రహస్యం ఏంటి
అలాగే దేవుడు మనల్ని దీవించాలి అంటే దేని వలన మనము ఆశీర్వదింపబడతాము? ఏ పని చేస్తే ఆశీర్వదింపబడతాం? అమ్మా, దేవుని ఆజ్ఞలను గైకొంటే ఆశీర్వదింపబడతాం. ఇంకా సింపుల్గా చెప్పండి, దేవుని ఆజ్ఞలు గైకొనటం మంచి సమాధానం చెప్పారు. ఇంకా సింపుల్గా ఏంటంటే దేవుని మాట వింటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. అంతే. ఆజ్ఞలు అంటే ఏంటి చెప్పండి? ఆయన మాట వింటే చాలు. అవునా కదా? మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, మన పిల్లలు మన మాట వింటే వాళ్ళకి ఏదైనా మనం చేస్తాం, ఏది అడిగినా ఇస్తాం. అవునా కదా? అలాగే దేవుని మాట వింటేనే మనకేంటంట? ఆశీర్వాదం. దేవుని మాట వినుట ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తారంటే ఆశీర్వదిస్తారు. అదే ఇక్కడ మనం చదువుకున్న ఆదికాండము 22వ అధ్యాయంలో ఈ అబ్రహాము అనే వ్యక్తి దేవుని మాట శ్రద్ధగా విని దేవుడు చెప్పిన పని చేసి దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళి దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నిన్ను నిశ్చయముగా విస్తరింపజేస్తాను, నీ శత్రువుల గవిని నీవు స్వాధీనపరుచుకునేటట్లుగా చేస్తాను, నిన్ను బట్టి భూలోకములో జనములన్నిటినీ ఆశీర్వదిస్తాను అని దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు మన అందరికి కూడా ఈ ఆశీర్వాదము కావాలి. ఏంటంటే దేవుడు మనల్ని విస్తరింపచేయాలి, అలాగే శత్రువుల గవిని మనం స్వాధీనపరుచుకోవాలి. మూడవదిగా మనమే ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎప్పుడు ఈ పనులు దేవుడు మన విషయంలో జరిగిస్తారంటే మనం దేవుని మాట శ్రద్ధగా విన్నప్పుడు. అందుకనే బైబిల్ మిషన్ మూలవాక్యం ఒకటి ఉంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన మీతో చెప్పునది చేయండి. దేవుడు మనతో చెప్పింది మనం చేస్తే మనం ఏమవుతామంట? ఆశీర్వదింపబడతాము. అంతే కదా? అబ్రహాము గారు కూడా దేవుని మాట విని ఆ మాట వినుట ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఇంకా దేవుడు ఒకరోజు అడిగాడంట, అబ్రహామా, నీకు 100 సంవత్సరాలప్పుడు ఒక కుమారుడు పుట్టాడు కదా, ఆ కుమారుడు నాకు ఇచ్చేస్తావా? ఆ కుమారుడు నాకు ఇచ్చేస్తే నిన్ను ఇంకా ఆశీర్వదిస్తానన్నాడంట. ఇప్పుడు మనల్ని అడిగాడు అనుకోండి, మనం ఏం చేస్తాము? అమ్మా, మనల్ని అడిగాడు అనుకోండి, మనం ఏం చేస్తాము? ఆలోచిస్తాం కదా? అవునా కదా? 100 సంవత్సరాల తర్వాత పుట్టాడు. మామూలుగా మనమైతే ఏమంటామంటే వీడికి బదులుగా ఇంకేమైనా ఇస్తానంటాం. నా దగ్గర చాలా ఆస్తుంది కదా. అబ్రహాం గారి దగ్గర ఏముంది? చాలా ఆస్తుంది, బాగా ధనవంతుడు అన్నమాట. వీడికి బదులుగా ఈ ఆస్తంతా ఇస్తాను, నాకున్న పశువులన్నీ ఇస్తాను, నాకున్న సమస్తం ఇచ్చేస్తాను, వీడొక్కడిని విడిచిపెట్టు అని బేరమాడా? దేవుడు అడగంగానే దేవుని మాట విని ఇంకొకళ్ళకి చెప్పకుండా రహస్యంగా ఆ కుమారుణ్ణి తీసుకుని బలివ్వటానికంట మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడంట. చూడండి, దేవుని మాట ఎంత శ్రద్ధగా విన్నాడంటే, దేవుని మాట మీద ఆయనకు ఎంత గౌరవం ఉందంటే, దేవుని మాటలో ఉన్నటువంటి శక్తి ఏంటో ఎరిగిన వ్యక్తి గనక ఆయనకు కష్టమైనా కానీ, ప్రాణంతో సమానంగా ప్రేమిస్తున్న కుమారుడైనా కానీ, ఇక బిడ్డలు పుట్టే అవకాశం లేకపోయినా కానీ
ఆ ఏకైక కుమారుణ్ణి కూడా దేవునికి ఇచ్చివేయడానికి అబ్రహాము గారు వెనకాడలేదు. ఎందుకంటే దేవుని మాట శ్రద్ధగా విన్నాడు గనక. దేవుని మాట వింటే దేవుడు మనకి ఎంత ఆశీర్వాదం ఇస్తాడో ఎరిగినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి అబ్రహాం గారు. కాబట్టి ఆయన చెప్పిన పని చేయడానికి వెనకాడలేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తాను, నిశ్చయముగా నీ శత్రువుల గవిని నీకు స్వాధీనం చేస్తాను, అలాగే నిశ్చయముగా నిన్ను బట్టి భూలోకములో ఉన్న వంశములన్నిటినీ జనాంగములన్నిటినీ ఆశీర్వదిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. గనుక దేవుని మాట మనము శ్రద్ధగా విన్నప్పుడు దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తారండి. ఎప్పుడూ కూడా మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, దేవుని మాటను మనం ఎప్పుడైనా నిర్లక్ష్యం చేశామా ఆశీర్వాదాన్ని కోల్పోతాం. దేవుని మాటకు మనం విలువిచ్చామా, గౌరవం ఇచ్చామా, దేవుడు మనల్ని ఖచ్చితముగా నిశ్చయముగా ఆశీర్వదిస్తారు. అందుకనే యేసు ప్రభు తన శిష్యులైన వారికి నేర్పించారు. ఆయన తల్లి వారి శిష్యులైన వారికి నేర్పించిందంట. ఏమనంటే, అయ్యా, మన మధ్యలో ఉన్న ఈ యేసు లేకపోతే నా కుమారుడు సామాన్యుడు కాదు, ఆయన దేవుడు, సర్వాధికారి. కాబట్టి ఆయన మీతో ఏం చెబుతాడో అది మీరు ఖచ్చితంగా వినండి, జాగ్రత్తగా విని చెయ్యండి అని ఈ కానా వివాహంలోనంట, యోహాను సువార్త 2వ అధ్యాయములో కానా వివాహంలోనంట ఆ మరియమ్మ గారు చెబుతుంది, నా కుమారుని మాట, యేసు ప్రభు యొక్క మాట మీరు శ్రద్ధగా వినండి. ప్రియులారా, ప్రభు ఏం చెబుతున్నారు అక్కడ? ద్రాక్షారసం అయిపోయింది, ద్రాక్షారసము కావాలి. వివాహములో ద్రాక్షారసం అయిపోయింది, ద్రాక్షారసం కావాలి. ప్రభు ఏం చెప్పారంట? వారికి ఏం పని చెప్పారంట? ద్రాక్షారసం తెమ్మన్నారా, నీళ్లు తెమ్మన్నారా? ఏం కావాలి అసలు అక్కడ? ప్రభు ఏం చెప్పారు అమ్మా? మనం కూడా ఒక్కొక్కసారి అనుకుంటాం, దేవుడేంటి ఇలా చెప్పాడు, దేవుని వాక్యం ఏంటి ఇలా ఉంది, లేకపోతే మా అయ్యగారేంటి ఎలా చెబుతున్నాడు అనుకుంటాం. అవునా కాదా? ఒక్కొక్కసారి కష్టంగా ఉంటుంది మనకి. దేవుని వాక్యం ఒక్కొక్కసారి కటుగ్గా ఉంటుంది, ఒక్కొక్కసారి మనకు వ్యతిరేకంగా ఉంటుంది, ఒక్కొక్కసారి మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది ఆయన వాక్యము. అయినా కానీ మనం ఏం చేయాలి? ఆయన చెప్పినది చేయాలి. ఇప్పుడు అక్కడ అవసరం ఏంటంటే ద్రాక్షారసము. కానీ ప్రభు ఏం చెబుతున్నారు? నీళ్లు తెమ్మంటున్నారు. అవసరమైంది ద్రాక్షారసం అయితే ఆయన ఆజ్ఞ ఏంటంటే నీళ్లు తీసుకురండి. ఇప్పుడు శిష్యులైన వారు ఏం చేయాలి? నీళ్లు తేవాలా, ద్రాక్షారసం తేవాలా? ఏమా మరి 12 మంది అనుకుంటున్నారంట, వరే మీరు శ్రద్ధగా విన్నారా? ఆయన ఏం చెప్పాడు? వీళ్ళు అనుకోవచ్చు, మీరు సరిగా వినలేదేమో, ద్రాక్షారసం తెమ్మన్నాడేమో. కానీ వాళ్ళందరికీ స్పష్టంగా వినబడింది ఏంటంటే నీళ్లు తెమ్మన్నారు. ఖచ్చితంగా ప్రభు ఏం తెమ్మన్నారు? నీళ్లు తెమ్మన్నారు. కాబట్టి వీళ్ళు ఏం తీసుకురావాలి? నీళ్లు తీసుకురావాలి. తీసుకొచ్చారా లేదా? ప్రభు అంట బాణల నుండి నింపమంటే వీళ్ళంట అంచుల వరకు నింపారంట. అంటే ఆయన చెప్పిన పని ఏం చేశారు? శ్రద్ధగా చేశారు. ఆయన చెప్పిన పని శ్రద్ధగా చేశారు. అవునా కాదా? ప్రభు నీళ్లు తెమ్మంటే నీళ్లు తీసుకొచ్చారు. అయ్యా, ఇప్పుడు ద్రాక్షరసం కావాలి కదా అని ప్రశ్నించలేదు. ఇక్కడ కావాల్సింది ద్రాక్షరసం అయితే నీళ్ళు ఎందుకు తెమ్మంటున్నాడని అనుమానించలేదు. ఆయన ఏం చెబుతాడో అది చెయ్యాలి కాబట్టి ఆయన చెప్పిన పని శ్రద్ధగా చేశారు.
ఆ రాతి బాణలను నీళ్లతో నింపారు. ఆయన మాట శ్రద్ధగా విన్నందున నీళ్ళు ఏమైపోయినాయి? ద్రాక్షారసం అయిపోయినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మా, నీళ్ళు ఏమైపోయినాయి? ఎలాగైపోయినాయి? ఎలాగైపోయినాయి నీళ్లు ద్రాక్షరసంగా? మనం కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామా? ఏమంటే నీళ్లు తీసుకొచ్చి ఈ నీళ్లు ద్రాక్షరసం అవునుగాక అందమా? అవుతాయా? ఎవరు చెప్పారా మాట? యేసు ప్రభు చెప్పారండి. ఎవరు చెప్పారా మాట? ఆయన నోటిలో, ఆయన మాటలో ఉన్న శక్తి, ఆయన మాటలో ఉన్న జీవము, ఆయన మాటలో ఉన్న మాధుర్యము, ఆయన మాటలో ఉన్న గొప్పతనము, ఆ మాట మనం వింటే, ఆ మాట మనం శ్రద్ధగా ఆలకిస్తే, ఆయన మాట ప్రకారం నడుచుకుంటే ఒట్టి నీటిని దేవుడు ఎలా మార్చేశాడంట? మధురమైన ద్రాక్షరసముగా మార్చివేశారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో నీళ్లు నింపమంటే అంచుల వరకు వారు నింపారు. వారు ఆయన మాట వారు శ్రద్ధగా విన్నందున ప్రభువు నీటిని ద్రాక్షరసముగా మార్చివేశారు. కాబట్టి దేవుని మాట మనం విన్నప్పుడు దేవుడు మనల్ని మధురమైన ద్రాక్షరసముగా, అద్భుతమైనటువంటి రీతిగా, ఆశ్చర్యకరముగా మార్చివేస్తారు. చూడండి, 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంది, చదువుతారా? గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇప్పటి నుంచి వారికి ఏం కలిగింది? విశ్వాసము. దేన్ని బట్టి అంట? అద్భుతాన్ని చూసిన తర్వాత. ఎందుకంటే ఆ చేతులతోనే నీళ్లు చేదుకొచ్చారు, ఆ చేతులతోనే బాణల్లో పోశారు, మళ్ళీ ఆ చేతులతోనే ముంచారు, మళ్ళీ ఆ చేతులతో వడ్డించేటప్పుడు మాత్రం ఆ నీళ్ళు ఎలా మారిపోయినాయి? ద్రాక్షరసం. ఏంటి అద్భుతం అమ్మా? అసలు ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయిన అద్భుతాన్ని కళ్ళారా చూశారు. వారికి అర్థం కాల. కాబట్టి అప్పుడంట వారికి ఏం కలిగింది? ప్రభు మీద విశ్వాసము. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో దేవుడు అప్పుడు మన జీవితంలో అద్భుతం చేస్తారు. ఆ అద్భుతాన్ని బట్టి మనకి ఏం కలుగుతుందంటే విశ్వాసము. ఏం కలుగుతుందమ్మా? విశ్వాసము. కాబట్టి దేవుని మాట శ్రద్ధగా వినుట ద్వారా మనకు ఆశీర్వాదము. అలాగే చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో లాజరు చనిపోయాడని అందరూ ఏడుస్తున్నారంట. లాజరు చనిపోయి సమాధిలో పెట్టబడి మరి ఇంచుమించుగా 4 దినాలు అవ్వొస్తుంది. అందరూ ఏడుస్తున్నారంట. అయితే ప్రభునందు ప్రియులారా, మనం గమనిస్తే అక్కడ యేసు ప్రభు ఒక మాట అన్నారు. మీరు నా మాట శ్రద్ధగా విని ఆ సమాధికి అడ్డుగా ఉన్న రాయిని తొలగించమన్నాడు. ప్రియులారా, మనం గమనిస్తే ఈ కాలంలో మనం చూస్తే గనక చనిపోయిన వారిని ముట్టుకోవడమే మనం ఏమనుకుంటాం అమ్మా? చనిపోయిన వాళ్ళు ముట్టుకుంటానికి మనం తొందరపడతామా? ముట్టుకుంటే ఏమైంది చెప్పండి? అసలు చనిపోయిన వాళ్ళు ముట్టుకుంటే ఏమైంది? మనకి మైలు అంటుకుంటుంది, అవునా? ఇంకా సమాధి దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకు తెలియని భయం అన్నమాట. సమాధి తోటిలోకి వెళ్ళాలంటే భయం. ఇప్పుడు సమాధిలో పెట్టబడిన వ్యక్తిని చచ్చిపోయాడని అందరూ నిర్ధారించారు.
సమాధిలో పెట్టారు, 4 దినాలు అయింది. ఇప్పుడు ప్రభు వచ్చి ఏమంటున్నాడు? ఆ రాయి తీయండి. ఆయన మాట ఏంటంట? రాయి తీయండి. ఇప్పుడు ఆయన మాటను బట్టి రాయి తీయాలా? సమాధానాన్ని బట్టి తీయకుండా ఉండాలా? చెప్పండి. ప్రభు మాటను బట్టి రాయి దొర్లించగా చనిపోయిన వ్యక్తి ఏమయ్యాడు? బ్రతికి బయటకు. ఏమని పిలిచాడంటే ప్రభు? లాజరు బయటికి రా. ఇప్పుడు ప్రభు మాట వారు విన్నారు కాబట్టి సమాధిని తెరిచారు. ప్రభు మాట విన్నారు కనుక సమాధి తెరవబడింది. సమాధిలో నుండి చనిపోయిన వ్యక్తి బయటకు వచ్చాడు. ప్రియులారా, దేవుని మాట మనం వింటే దేవుని మాటలో ఉన్న శక్తి ఏంటంటే మృతులను సైతము బ్రతికించగలిగిన శక్తి ఆయన నోటిలో, ఆయన మాటలో ఉందన్నమాట. ప్రియులారా, ఈ భూమి మీద మానవునికి ఉన్న భయములన్నింటిలో కూడా గొప్ప భయం ఏంటంటే మరణ భయం అన్నమాట. అవునా కదా? మనిషి ఎవరికి భయపడకపోయినా దేనికి భయపడతాడు? మరణానికి. అయితే దేవుని మాట శ్రద్ధగా విన్న వారిని, దేవుని చెప్పిన పని చేసిన వారిని ఆయన ఏం చేస్తున్నాడంటే తన వాక్కు చేత బ్రతికిస్తున్నాడు. బయటికి రమ్మని పిలుస్తున్నాడు. ఆయన శక్తి కలిగిన మాట చేత వారిని పునర్జీవులుగా చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాట మనం విన్నప్పుడు మనం ఆశీర్వదింపబడటమే కాదు, దేవుడు మనకి నిత్య జీవాన్ని, నూతన జీవాన్ని కూడా ఇస్తున్నాడని గమనించాలి. అందుకనే దేవుని మాట మనం శ్రద్ధగా విన్నప్పుడు ప్రియులారా మనకి ఏం కలుగుతుందంటే ఆశీర్వాదము. ద్వితీయోపదేశకాండ గ్రంథము 28వ అధ్యాయము 1-2 వచనాల్లో కూడా ఇలా రాయబడింది. ఏమనంటే నీ దేవుని మాట నీవు శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి. ప్రియులారా, దేవుని మాట శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ, అంటే ఆ గ్రంథములో రాయబడిన దీవెనలన్నీ కూడా దేవుడు మనకు ప్రాప్తింపజేస్తాడు, మన మీద కుమ్మరిస్తాడు. కాబట్టి ఆయన మాట వినేటప్పుడు, ఆయన మాట వినటానికి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎలాగంటే దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవుడు నిత్యము తన కాపుదల మనకిస్తూ ఉన్నాడు. దేవుడు కాపాడుతున్నాడు కనుక మనం కూడానంట మన నోటిని కాపాడుకోవాలి. చెప్పండి, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి మనం ఏం కాపాడుకోవాలంట? మన నోటిని కాపాడుకోవాలి. ప్రియులారా, మరి సామెతల గ్రంథంలో 21వ అధ్యాయంలో ఇలా రాయబడింది, మన నోటిని మనం కాపాడుకోవాలి. అలాగే మన చెడు అలవాట్ల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. అలాగే చెడు స్నేహముల నుండి మనల్ని మనం కాపాడుకున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తారంటే బహుగా ఆశీర్వదిస్తారు. దేవుడు మనల్ని బహుగా దీవిస్తారు. దేవుడు మనల్ని బహుగా హెచ్చిస్తారు. గనుక మన జీవితంలో దేవుని ఆశీర్వాదము బహుగా మన మీద కుమ్మరింపబడటానికి, దైవాశీర్వాదం మనం పొందుకోవడానికి ఖచ్చితముగా మనం దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఏమా? దేవుని మాట మనం ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. మరి వింటున్నారా, వింటలేదు మీరు? ఏమా? మీ తల్లిదండ్రుల మాట వింటున్నారా? మీ ఇంట్లో పెద్దల మాట వింటున్నారా? మీ దైవజనుల మాట వింటున్నారా? మీ దేవుని మాట వింటున్నారా? ఆ మాట విన్నప్పుడు శ్రద్ధగా మనం ఆయన చెప్పిన పని చేసినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నిన్ను ఆశీర్వాదముగా చేస్తాను. దేవుడు మనల్ని ఏం చేస్తారంట? ఆశీర్వాదముగా చేస్తారు. అలాగే చూడండి, రెండోదిగా దేవుని మాట వింటే ఆశీర్వాదము. రెండోది, దేవుని మందిరానికి వెళ్తే ఆశీర్వాదం.
చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి మనం ఆశీర్వాదం కోసం? ఇంకా ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుంది మనకి? దేవుని మందిరానికి మించిన ఆశీర్వాదం ఇంకెక్కడ ఉందా? చెప్పండి. దేవుని మందిరానికి మించిన ఆశీర్వాదము ఈ భూమి మీద ఎక్కడా లేదు, ఎక్కడ దొరకదన్నమాట. కాబట్టి మరి దావీదు మహారాజు గారు అంటాడు 23వ కీర్తన 6వ వచనంలో ఒక చక్కటి మాట ఆయన మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ అంటారు. 23వ కీర్తన మరి 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఎప్పటి వరకు ఉంటాడంట? మీరు ఎంతసేపు ఉంటారు చెప్పండి? దేవుని మందిరంలో ఎంతసేపు ఉంటారు మీరు? అమ్మ 2 రోజులు ఉంటారా? 2 రోజులు ఉంటారా? 2 గంటలు ఉంటారా? మరి దావీదు గారు ఏమనుకుంటున్నాడు? ఎంతకాలం ఉంటాడంట? చిరకాలము, నేను బ్రతికినంత కాలము, నేను ఈ భూమి మీద ఉన్నంత కాలము నేను ఎక్కడుండాలనుకుంటున్నా? నేను చిరకాలము నా దేవుని మందిరంలో నివాసం ఉండాలనుకుంటున్నా. ఏమండి, ఆయనకి ఏం పని లేదా? మనలాంటి సామాన్యుడా? ఆయనకు ఉద్యోగం లేదా, కుటుంబం లేదా, పని లేదా? ఏమండి, తెలుసా మీకు దావీదు గారి గురించి? ఎవరైనా మహారాజు, కుటుంబం ఉందా లేదా? మనకులాగే కుటుంబం కూడా ఉంది. మహారాజు గారంటే ఖాళీగా ఉంటాడా? దేశాన్ని పరిపాలించాలి, శత్రువులను ఓడించాలి, నూతన కార్యాలు చేయాలి. ఎప్పుడు కూడా ఆయనకి ఏముండదంట? తీరికే ఉండదు. మనకు కూడా అంతే, ఎప్పుడు ఏముండదు? తీరికే ఉండదు. ఇంట్లో చేసిన పనే చేస్తూ ఉంటాం, అవునా కదా? ఆదివారం వచ్చిందంటే ఏం చేస్తాం? చేసిన పనే చేస్తాం. లేకపోతే మరి వారమంతా కష్టపడ్డాం కదా, వాళ్ళు రెస్ట్ తీసుకుందామని ఇంట్లో కూర్చుంటాం. అలా కూర్చుంటే ద్వారా మనకి ఏమి రావట్లేదు చెప్పండి? ఆశీర్వాదం రాదు. ఖచ్చితంగా దైవాశీర్వాదము కొరకు మనం ఎక్కడికి వెళ్ళాలంట? దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని ఆరాధించే స్థలంలోనికి వెళ్ళాలి, దేవుని ఆశీర్వాదపు గవిని యొద్దకు మనం వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నారంటే ఆశీర్వదిస్తున్నారు. చూడండి, 84వ కీర్తన 1వ వచనంలో మరి ఇలాగ రాయబడింది. 84వ కీర్తన 1వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములు చూడవలెనని నా ప్రాణమెంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నా ప్రాణము యెహోవా మందిరావరణములు చూడవలెనని ఆశపడుతున్నది. ఆయన మందిరానికి వెళ్ళాలని ఆ ప్రాణం ఎంతో తహతహలాడుతుందంట, కోరిక మరి కలిగి ఉందంట, ఎంతో ఆశపడుతుందంట ఈ ప్రాణము. ఎందుకంటే దేవుని మందిర ఆవరణంలోనికి వెళ్ళుట ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. దేవుడు మనల్ని ఏం చేస్తారంట? ఆశీర్వదిస్తారు. ఎందుకంటే దేవుని నివాసములు రమ్యమైనవి, దేవుని దర్శించే స్థలము ఆనందకరమైనది. మన జీవితంలో ఎక్కువ ఆనందాన్ని కలగజేసేది ఎక్కడయ్యా అంటే దేవుని మందిరావరణములో. అందుకనే ఆయనను దర్శించే స్థలము మనకు ఆనందకరమైనది. అలాగే దేవుని బలిపీఠం ఉన్నటువంటి స్థలము, దేవాలయం అంటే ఏంటంట? దేవుని బలిపీఠం ఉన్న స్థలము. కాబట్టి ఈ బలిపీఠం ఉన్న స్థలము మనకు క్షేమకరమైన స్థలము.
అందుకనే దావీదు గారు అంటున్నాడు, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు వెంటవచ్చును. ఎందుకంటే నేను ఎక్కడ నివసిస్తున్నాను? నా దేవుని మందిరములో. ఇక్కడ బలిపీఠం ఉంది. ఈ బలిపీఠము దగ్గర ఏముందంటే క్షేమము. దేవుని బలిపీఠము దగ్గర మనందరికీ ఏం దొరుకుతుందంట? క్షేమము దొరుకుతుంది. కాబట్టి ఈ క్షేమకరమైన స్థలములోనికి వస్తే దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు. ఇది దేవుని మందిరము. దేవుని మందిరములోనికి వచ్చిన మనందరినీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ధన్యులుగా మారుస్తున్నాడు. ఎలా మారిపోతామంట? మనం ధన్యులుగా మారిపోతాం. అందుకే దైవజనులు రాశారు కదా, ధన్యుడు దేవామానవుడు, ధన్యుడు ధన్యుడు దైవజనుడు, ధరణి జనులందరికన్నా ధన్యుడు దైవజనుడు, ధరణి జనులందరికన్నా అన్యులెంతటి వారైనా అతనికి సాటిరారు. ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు. చూసారా, దేవుని మందిరములో ప్రవేశించిన వారందరూ కూడా ధన్యజీవులుగా మార్చబడుతున్నారు. చూడండి, షీలోహు మందిరం ఉంది. పూర్వకాలము ఇశ్రాయేలుల మధ్య షీలోహు మందిరం ఉంది. ఆ మందిరంలోనికి హన్నా అనే ఆమె వచ్చంట దేవునిని గోజులాడిందంట. ఎందుకంటే ఆమెకు సంతానం లేదు, కుమారులు లేరు, బిడ్డలు లేరు. అందరూ ఆమెను ఏమంటున్నారు? గొడ్రాల అంటున్నారు. కాబట్టి ఆ బాధను భరించలేక మామూలుగా స్త్రీలైన వారు ఏదైనా కష్టం వస్తే పుట్టింటికి పరిగెడతారు. కానీ హన్నా ఎక్కడికి వచ్చిందంట? షీలోహు మందిరానికి వచ్చిందంట. ఏమా? కాబట్టి మనం కూడా చూడండి, మన జీవితంలో అయిన శ్రమ రాగానే, కష్టం రాగానే, ఏదైనా ఇబ్బంది కలగగానే ఎక్కడికి పరిగెత్తాలి? ఏమా? దేవుని మందిరంలోనికి పరిగెత్తుకొచ్చి హన్నాలాగా మొరపెట్టాలి. దేవుడు ఆ సన్నిధిలో చేసిన ప్రార్థన ఆలకించి, అమ్మా ఈ సంవత్సరం నువ్వు గొడ్రాలంటూ వచ్చావు కదా, వచ్చే సంవత్సరం ఎలా వస్తావు? కుమారుడితో వస్తావని చెప్పాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎవరైనా గర్భవతిగా ఉండగానే వాళ్ళ బంధువులు ఇంట్లో వాళ్ళు అనుకుంటారు, ఈ పుట్టేది అబ్బాయా అమ్మాయా అనుకుంటారా? అనుకోరా? గర్భంలో బిడ్డ పడగానే మా కోడలు గర్భవతి అండి, మా అమ్మాయి గర్భవతి అండి, అబ్బాయి పుట్టాలని ప్రార్థన చేయండి అంటారు. లేకపోతే అమ్మాయి పుట్టాలని ప్రార్థన చేయండి అంటారు. కానీ హన్నాకు మాత్రం ఏం డిక్లేర్ చేశాడు దేవుడు? నువ్వు వచ్చేటప్పుడు ఎవరిని తీసుకొస్తావు? కుమారుణ్ణి ఎత్తుకొస్తావు. ప్రియులారా, ఎంత ఆశీర్వాదం అంటే, పుట్టబోయే బిడ్డ ఎవరో కూడా దేవుడు చెప్పి ఆమెను కన్నీళ్లు తుడిచి ఆమెను పంపించాడు. ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? షీలోహు మందిరానికి. అలాగే మనం కూడా ఎక్కడికి రావాలి? ఈ మరణాత మందిరానికి రావాలి. వస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అలాగే యేసు ప్రభు కాలంలో కూడా ప్రభు ఎక్కడ పరిచర్య చేసినా కానీ విశ్రాంతి దినము రాగానే సునగోగులోనికి వెళ్ళేవారు, మందిరములోనికి వెళ్ళేవారు, దేవాలయంలోనికి వెళ్ళేవారు. అలాగే లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనంలో యేసు ప్రభు వారు ఈ సునగోగనే మందిరములోనికి వచ్చినప్పుడంట, అక్కడ మరి 18 సంవత్సరాల నుండి నడుము వంగినటువంటి స్త్రీ ఉందంట. ఎన్ని సంవత్సరాలంట? 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి ఆ బాధ పడలేక ఎక్కడ పడుందామే? ఇంట్లో పడుందా? దేవాలయంలో పడుందా? 18 సంవత్సరాల నుంచి దేవాలయంలో కనిపెట్టుకుందంట. ఎవరి కోసం? దేవుడు తనని బాగు చేస్తాడు. నిజంగా చెప్పండి,
మనం ఒక గంట లేకపోతే ఒక నిమిషం లేట్ అయితేనే తట్టుకోలేం, ఓర్చుకోలేం. అసలు మనకేమి లేదంటే ప్రియులారా ఓర్పు అనేది చాలా తక్కువ అన్నమాట. అవునా కదా? ఇప్పుడు కూడా అంతే, మీరు టైం అయిపోతుంది అన్నట్టు చూస్తున్నారు. అవునా లేదా? మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి పడుంది దేవాలయంలో? 18 సంవత్సరాలు. ఇంకెందుకు, వెళ్ళిపో ఇంటికి అన్నారు చాలామంది. అయినా కానీ దేవుడు నన్ను బాగు చేయకుండా ఉంటాడా? దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోకుండా ఉంటాడా? దేవుడు నన్ను స్వస్థపరచకుండా ఉంటాడా అనే విశ్వాసముతో, ఓపికతో ఆ నడుము వంగిపోయినా కానీ 18 సంవత్సరాల నుంచి దేవాలయంలోనే పడుందంట. ఇన్నాళ్ళకి ఈవేళ యేసు ప్రభు రాగానే ఆమెను ముట్టుకుని స్వస్థపరిచారు. ఆమె లేచింది, ఆమె స్వస్థపరచబడింది, సంతోషముతో వెళ్ళిందంట. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరములో మనకి ఏముందంటే ఆశీర్వాదము, స్వస్థత. కాబట్టి చూడండి, ఆశీర్వాదము కొరకు మనం ఎక్కడికి పరిగెత్తాలి? దేవుని మందిరములోనికి. ఆదివారం అంట దేవుడు మనకి 7 ఆశీర్వాదాలు ఇస్తారు. మన ఆరాధనలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి? 7 దీవెనలు ఉన్నాయి. తెలుసా మీకు? ఆదివారము 7 దీవెనలు దేవుడు మనకి ఇస్తారు. కాబట్టి ఆదివారం గనక మనం మన పనులు ప్రక్కన పెట్టి దేవుని సన్నిధికి పరుగు పరుగున వచ్చామా, దేవుడు మనకి ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తారు? ఖచ్చితంగా లెక్క పెట్టుకోండి, 7 ఇస్తారనమాట. ఎన్ని? 7 ఆశీర్వాదాలు ఇస్తారు. అలాంటి ఆశీర్వాదకరమైన మందిరంలోనికి వస్తే దేవుడు మనల్ని ఖచ్చితముగా దీవించి స్వస్థపరుస్తారు. అందుకనే దైవాశీర్వాద పండుగలు మనం జరిగించుకుంటున్నాం. ఇంకా మూడోదిగా మనం చూస్తే దేవాలయంలోనికి వచ్చిన మనకు దేవుడు కనబడుతారు. చెప్పండి, ఎవరు కనబడతారు ఇక్కడ? దేవుడు కనబడతారు. దేవుడు కనబడుట ద్వారా మనకు ఆశీర్వాదం. చెప్పండి, దేని ద్వారా ఆశీర్వాదం? దేవుడు కనబడుట ద్వారా ఆశీర్వాదం. ఆదికాండము 48వ అధ్యాయం 3వ వచనం. త్వరగా ఆదికాండము 48వ అధ్యాయం 3వ వచనం. కనాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమునగునట్లుగా చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యాకోబు గారికంట దేవుడు కనబడి ఆశీర్వదించారంట. చెప్పండి అమ్మా, ఎలా ఆశీర్వదించారు? దేవుడు కనబడి మాట్లాడి ఆశీర్వదించారు. కాబట్టి దేవుడు కనబడుట ద్వారా, దేవునిని చూచుట ద్వారా మనకేం కలుగుతుందంటే ఆశీర్వాదము. అలాగే చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనంలో ఒక వ్యక్తి, సుంకపు గుత్తదారుడైన జక్కయ్య అనే వ్యక్తి అంట ప్రభువును చూడాలనుకున్నాడు. ప్రభువును చూడాలనుకుని ఆశపడి చెట్టెక్కాడు. అయితే ఆవేళ ప్రభువే జక్కయ్యను చూశారు. ప్రభు జక్కయ్యను చూసిన వెంటనే ప్రభు అన్నమాట, నేను నీ ఇంటికి వస్తాను. ప్రియులారా, ఇవాళ జక్కయ్య ఇంటికి ఎవరు వస్తున్నారంట? సర్వశక్తి కలిగిన ప్రభు వస్తున్నాడు. ప్రభు ఎప్పుడైతే ఆ ఇంట్లో అడుగు పెట్టాడో జక్కయ్య ఏమైపోయాడండి? అమ్మా, ఏమైపోయాడు? ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు అన్నమాట, మారిపోయాడు. ఆ రోజు జక్కయ్య ఇంటికి ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. ఎవరు కనపడ్డారు? యేసయ్య కనబడ్డారన్నమాట. ప్రియులారా, వాస్తవానికి అతడు పొట్టివాడయ్యుండి నాకు కనబడ్డని, నేను చూడాలని, ఎలాగైనా ప్రయత్నం చేయాలని కష్టమైనా కానీ ఏమెక్కాడంట? చెట్టెక్కాడు. ఎవరిని చూడాలని? ప్రియులారా, మనం కూడా దేవాలయానికి వస్తాము, వెళ్తాము, కానీ ఏం చేయడం లేదు అంటే దేవుని చూడడానికి ప్రయత్నం చేయటంలా.
దేవునిని చూడాలంటే ఏం చేయాలంట? దైవజనులు మనకు ప్రార్థన నేర్పారు కదా, సూక్ష్మ ప్రార్థన. చెప్పండి ఎవరైనా. సూక్ష్మ ప్రార్థన. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. అందరికీ కనబడము. ఏం ప్రార్థన అంటే ఇది? సూక్ష్మ ప్రార్థన. ఎప్పుడైతే మనం ఈ ప్రార్థన చేస్తామో ఎవరు మనకు కనబడతారంట? దేవుడు కనబడతారు. జక్కయ్య గారు ప్రయత్నం చేయగా ఆయనకి ఎవరు కనబడ్డారు? సర్వశక్తి గల దేవుడు యేసు ప్రభు కనబడి వారి ఇంటికి వచ్చి ఆ వ్యక్తికి రక్షణ కలగజేసి ఆశీర్వదించాడు. అలాగే ప్రియులారా, మనం గమనిస్తే బైబిల్ గ్రంథములో అనేకమైన ఆశీర్వాదములు పొందుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే యాకోబు గారు. దేవుని చేత ఆశీర్వదింపబడిన వ్యక్తి, దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకున్న వ్యక్తి, దేవుని ద్వారా బలమైనటువంటి ఆశీర్వాదములను అందుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే యాకోబు గారు, దైవజనుడైన యాకోబు గారు. ప్రియులారా, మనం గమనిస్తే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి, భయభక్తులు గల వారికి ఆశీర్వాదములు కలుగుతాయి. అలాగే విశ్వాసమును బట్టి మనకేం కలుగుతుందంటే ఆశీర్వాదము కలుగుతుంది. అలాగే మనం గమనిస్తే దేవుని సన్నిధికి ఏమైనా తీసుకుని వచ్చుట ద్వారా ఏం కలుగుతుందంట? మనకి ఆశీర్వాదం. ఏం తీసుకొస్తాం మనం దేవుని సన్నిధికి? అమ్మా, దేవుని సన్నిధికి ఏం తీసుకొస్తాం? కానుకలు తీసుకొస్తాం. ఇంకా మన పంటలో నుంచి తీసుకొస్తాం. ఇంకా మన ఉద్యోగంలో నుండి తీసుకొస్తాం. ఇంకేం తీసుకొస్తాం? ఏమిస్తే దేవునికి సంతోషం అంట? అమ్మా, దేవునికి ఏమిస్తే సంతోషం అంట? ఆశీర్వాదం ఇస్తారంట. అమ్మా, దేవునికి మనమంట శక్తి కొలది ఇయ్యాలంట. ఏమి ఇయ్యాలంట? శక్తి కొలది. మనకున్న శక్తి కొలది మనం దేవునికి ఇస్తే దేవుడు మనల్ని ఏం చేస్తారంటే బహుగా ఆశీర్వదిస్తారు, బహుగా మనల్ని దీవిస్తారు. కాబట్టి నమ్మకమైన వారికి దేవుడు మరి దివ్యమైన దీవెనలు, ఆశీర్వాదములు దయచేస్తున్నారు. చూడండి, బైబిల్ గ్రంథములోనే అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్న వారిలో ఎవరు అంటే గొప్పవారు యాకోబు గారు. చూడండి, యాకోబు గారు బేతేలు అనే స్థలములో ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనంలో ప్రయాణములో ఉండి, నిరాశలో ఉండి, భయముతో ఉండి, చీకటిలో ఉండి ఆ రాత్రి అక్కడ నిద్రపోతూ ఉన్న సమయంలోనంట అతనికి ఒక కల వచ్చింది. ఏమా, యాకోబు గారికి ఏమొచ్చిందంట? కల వచ్చింది. ఇప్పుడు నిద్రపోయే వాళ్ళు కూడా ఏమొస్తాయి చెప్పండి? కళ్ళు వస్తాయి. అవునా కదా? మరి ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది చెబుతారు, అయ్యా నాకు ఇలా కనబడింది, ఇలా దర్శనం వచ్చింది, లేకపోతే నాకు ఇలాంటి కళ వచ్చిందని చెబుతారు. యాకోబు గారికి మాత్రం సామాన్యమైన కళ రాలేదంట. ఎలాంటి కళ అది? ఆయన మీద నుంచి నుచ్చిన వేయబడింది. ఆ నుచ్చిన మీద నుంచి దేవదూతలైన వారు ఎక్కుతూ దిగుతూ ఉన్నారంట. అందుకనే తెల్లవారుగానే భయంతో, నేను నిలుచున్న స్థలము భయంకరము, ఇది పరలోకపు గవిని అంటున్నాడు. తెల్లవారిన తర్వాత అది కలో నిజమో తెలియదు కానీ ఆ కళ స్థిరపరచబడింది గనక ఆ స్థలానికంట యాకోబు గారు బేతేల్ అని పేరు పెట్టాడంట. ఏం పేరండి? బేతేల్ అనగా దేవుని మందిరము, దేవుని సముఖము అనే పేరు పెట్టాడు. కాబట్టి ప్రియులారా, ఆ కలలో దేవుడు అతనితో మాట్లాడుతూ అంటున్న మాట ఒకసారి మనం చదువుకున్న 28వ అధ్యాయము 10వ వచనములో
13వ వచనం చదువుకుందాం. యెహోవా దానికి పైగా నిలిచి ఈ భూమిని నీకును నీ సంతానమునకిచ్చెదను. భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరము తట్టు, దక్షిణము తట్టు వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ప్రియులారా, ఆ కలలో అతనికి కనబడిన దర్శనం ఏంటంటే, దేవుడు నిన్ను నలుదిక్కులా వ్యాపింపజేసి, నిన్ను విస్తరింపజేసి నిన్నేం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు మేలుకున్నాడమ్మా, కల మరి నిద్రలేచాడు, మేలుకున్నాడు. అది నిజమా కల? నమ్మాలా వద్దా మీరు చెప్పండి. అయిపోయింది ఇక. నిజమా అబద్ధమా? అది కళ నిజమా? మనకు వచ్చిన కళ్ళని నిజమవుతాయా? మరి యాకోబు గారికి వచ్చిన కళ నిజమేనా? అది నిజము, వాస్తవము, అది దర్శనము, అది దేవుని ప్రత్యక్షత, అది దేవుని యొక్క ఏర్పాటు. ఎందుకంటే యాకోబు గారు దేవుని ఏర్పాటులో ఉన్నాడు. అలాగే మనం కూడా ఎక్కడ ఉండాలి చెప్పండి? దేవుని ఏర్పాటులో ఉండాలి. చెప్పండి, ఎక్కడ ఉండాలి మనం? దేవుని ఏర్పాటు అంటే ఏంటి? దేవుని సంఘములో ఉండాలి. ఏమో ఎక్కడ ఉండాలి మనం? దేవుని సంఘములో ఉండాలి. అప్పుడు ఆయన చూపించిన దర్శనము వాస్తవమవుతుంది, నిజమవుతుంది. ఆ దర్శనాన్ని బట్టి యాకోబు తన జీవిత యాత్రను ముందు కొనసాగించాడు. అలాగే మరొకటి మనం చూస్తే పెనుయేలులో ఆయనకి మరలా దైవ ప్రత్యక్షత కలిగిందంట. ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనంలో యాకోబు గారు ఇప్పుడు దేవునితో పెనుగులాడుతున్నాడు. ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేల్ అని పేరు పెట్టెను. ప్రియులారా, ఆ స్థలానికి ఏం పేరు పెట్టాడంట? పెనుయేల్ అనగా దేవుని ముఖము. నేను దేవునిని ముఖాముఖిగా చూచి తిని, నేను దేవునిని దర్శించి తిని. ప్రియులారా, ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలి. యాకోబు గారంట ఒంటరిగా ఉండి దేవునితో పెనుగులాడుతున్నాడు. ఏమిటి ఆ పెనుగులాట అంటే, యాకోబు గారు దేవుణ్ణి అడుగుతున్నాడు. చూడండి 26వ వచనంలో, తెల్లవారుచున్నది గనక నన్ను పోనీయమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను. ఏమంటున్నాడంట? ఏమందరూ వినాలి. ఏమంటున్నాడు దేవునితో? మీరు ఎప్పుడైనా అడిగారా మందిరంలోనికి వచ్చి, ఇవాళ నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వెళ్ళను అన్నారా? ఎప్పుడు ఆమెను చెబుతారని ఎదురు చూస్తాం, అవునా కదా? ఎప్పుడు ఆమెను అంటాడా మనం వెళ్ళిపోతాం. ఈ ఆలోచనే మనకి. కానీ యాకోబు గారి కంటే ఏం కావాలి? వాళ్ళ ఆశీర్వాదము కావాలి. ఇక్కడ ఏంటి సమస్య అసలు? ఏ సమస్య వచ్చింది ఆయన జీవితంలో? వాళ్ళ అన్న అంట తరుముకుంటూ వస్తున్నాడంట. వాళ్ళ అన్న ఏమవుతున్నాడు? యాకోబును 33వ వచనంలో మనం చూస్తే, యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుష్యులు వచ్చుతున్నారు. ఒక్కడున్న యాకోబు కొరకు ఎంతమంది వస్తున్నారు? 400 మంది వస్తున్నారు. అది కూడా కోపంతో వస్తున్నారు, కత్తులతో వస్తున్నారు. ఇప్పుడు యాకోబు గారు దేవుడి సన్నిధిలో నిలబడి దేవుని వైపు చూస్తూ దేవుణ్ణి ఏమడగాలి చెప్పండి?
మా అన్నను చంపడానికి నాకు ఆయుధం కావాలి. ఏం కావాలి చెప్పండి? ఆడ దగ్గర 400 మంది ఉన్నారు, నాకు 1000 మంది కావాలి. నాకు ఎంతమంది కావాలి అని అడగాలి. అవునా కదా? మనమైతే ఏం అడుగుతాం? అలాగే అడుగుతాం కదా. వాళ్ళకు ఉంది, మాకు లేదు, మాకు ఇవ్వు అని అడుగుతాం. కానీ యాకోబు గారు ఏమడిగాడంటే దేవుణ్ణి, ఆశీర్వదించు, నాకు ఆయుధం వద్దు, నాకు జనం వద్దు, నాకు బలం వద్దు, నాకేం కావాలి చెప్పాలి అందరూ. నాకేం కావాలి? మీకేం కావాలి చెప్పండి? ఆశీర్వాదం కావాలి. కాబట్టి ప్రియులారా, మనం దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి అడగవలసింది, దేవుణ్ణి అడగాల్సిన గొప్ప ప్రార్థనాంశం ఏంటంటే, దేవా నన్ను ఆశీర్వదించు. ఏమడగాలంట మనం దేవుణ్ణి? దేవా నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను దీవించు, నా సంఘాన్ని దీవించు, నా గ్రామాన్ని దీవించు అని దేవుణ్ణి మనం అడగాలంట. ప్రియులారా, యాకోబు గారి ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం. దేవుడు అంటున్నాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే అన్నాడంట యాకోబు గురించి రెబ్కాతో, అమ్మా నీ గర్భంలో 2 ఉన్నారు, 2 జనపదాలు ఉన్నాయి, చిన్నవాడు పెద్దవాని కంటే గనుడవుతాడు, ఆశీర్వదింపబడతాడని. ఎప్పుడు దీవించాడంటే దేవుడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే. అలాగే బేతేలులో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, భయపడుతున్నప్పుడు కలలో కనబడి చెప్పిన దేవుడు, అతడు వెళ్ళిన ప్రతి స్థలములో తోడయుండి నడిపించిన దేవుడు, నిశ్చయముగా నిన్ను నీ దేశమునకు తిరిగి రప్పిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, ఇప్పుడు శ్రమ రాగానే దేవుని సన్నిధికి చేరిన యాకోబు గారు ఈ వాగ్దానాలన్నీ విన్నాడు గనక దేవుని ఆశీర్వాదం యొక్క ఘనత ఏంటో తెలిసిన వాడు గనక, దేవుడు ఆశీర్వదిస్తే మనం ఎలా ఉండగలమో అనుభవం వచ్చింది గనక, ఇప్పుడు దేవుడు కనబడినప్పుడు దేవుడిని ఏమడుగుతున్నాడంటే ఆశీర్వాదము. ఇలారా, దేవుడు కనబడగానే ఏమడుగుతున్నాడు? దేవా నన్ను నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడువను. ప్రియులారా, మనం కూడా అలాగున పట్టుదల కలిగి దేవుణ్ణి అడిగితే ఖచ్చితముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, మరి చాలామంది ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, ఇంకేదో కార్యాల కొరకు, గృహాల కొరకు, అలాగే ఆయా సమస్యల కొరకు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేయటం మంచిదే, కానీ ఆ ప్రార్థనలో మనం దేవుణ్ణి ఏమడగాలంట? దేవా నన్ను ఆశీర్వదించు. ప్రియులారా, మరి ఆయన సముఖములో పెట్టిన కానుకను దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదిస్తున్నాడు. మనం దేవుని సన్నిధికి తీసుకొచ్చిన కానుకను, అది చిన్నదైనా పెద్దదైనా, ఘనమైనదైనా తక్కువదైనా కానీ దేవుని దగ్గర పెట్టి ఏం చేయాలంట? దేవా నా కానుకను నువ్వేం చెయ్యి? ఆశీర్వదించు. దేవుడు ఆశీర్వదిస్తే ఆ కానుక ఏమైపోద్దంటే మనకు పట్టజాలనంత విస్తారమైన దీవెన అయిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, మనం ఆయన సన్నిధిలో పెట్టి ఏం చేయాలి? ఆశీర్వదించమని అడగాలి. అలాగ అడుగుట ద్వారా ఆ చిన్న కానుకను దేవుడు మనకి ఏం చేస్తాడంటే పట్టజాలనంత విస్తారమైన కానుకగా, దీవెనగా ఆశీర్వదిస్తారు. అలాగే మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు, మన బిడ్డలను ఆశీర్వదిస్తారు, మన చేతి పనిని ఆశీర్వదిస్తారు. అందుకే ఆయన అంటున్నాడు, నిన్ను ఆశీర్వాదమునకు కారణముగా చేస్తాను. అంత మాత్రమే కాదంట, నిన్ను బట్టి అనేకులను ఆశీర్వదిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన జీవితము అనేక మందికి ఎలాగుండాలంట?
దేవుడు మనల్ని ఆశీర్వదించుచుండగా, దేవుడు మనల్ని ఘనపరుచుచూ ఉండగా మనము ఒకటి శ్రద్ధగా దేవుని మాట వినాలి. చెప్పండి, ఏం చేయాలంటే శ్రద్ధగా దేవుని మాట వినుట ద్వారా మనకేముంది? ఆశీర్వాదము. రెండోది, దేవుని మందిరానికి వెళ్ళుట ద్వారా మనకి ఏముందమ్మా? ఆశీర్వాదము. మూడోది, దేవుడు కనబడుట ద్వారా మనకి ఏం కలుగుతుందంట? ఆశీర్వాదము. కాబట్టి ఆయన మాట శ్రద్ధగా విని ఆయన మందిరములోనికి వచ్చి ఆయనను చూచుట ద్వారా దేవుడు మనల్ని, మనకు కలిగిన సమస్తాన్ని దీవించి ఆశీర్వదించువారై ఉన్నారు. మరి అలాంటి మెండైన దీవెనలు, ఆశీర్వాదములు, ఈ ఆశీర్వాద పండుగల ద్వారా మనకును, మన కుటుంబాలకు, మన సంఘమునకు, ఈ పరిచర్య అంతటికి, ఈ గ్రామం అంతటికి దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. దయగల మా దేవ, కృపగల తండ్రి, నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని వాగ్దానము చేసిన తండ్రి, స్తోత్రాలు, వందనాలు. ఈ శ్రేష్టమైన సమయంలో దైవాశీర్వాద పండుగల్లోనికి వచ్చిన మా అందరికీ దేవుని మాట వింటే ఆశీర్వాదమని, దేవుని మందిరానికి వెళితే ఆశీర్వాదమని, దేవునిని చూచుట ద్వారా ఆశీర్వాదమని బైబిల్ గ్రంథంలోని భక్తుల యొక్క చరిత్ర ద్వారా నేర్పించిన తండ్రి, మీకు స్తోత్రాలు. విన్నవారందరిలో కూడా గొప్ప ఆశీర్వాదాన్ని మీరు కలగచేసి దీవించండి. ఈ ఘనమైన సభలు, ఘనమైన పండుగలు దేవా, మీరు ఆకడ పర్యంతము ఈ ఆటంకములు లేకుండా కొనసాగునట్లుగా అనేక మందికి ఆశీర్వాదకరముగా, ఇదిగో నాయనా, ఇక్కడ ఉన్నటువంటి ఈ మందిరమును బట్టి, ఇక్కడ ఉన్న పరిచర్యను బట్టి మీరే నాయనా బైబిల్ మిషన్ని ఎత్తి చూపించి ఘనపరిచి దీవించమని, ఈ పరిచర్యను భారభరితముగా ప్రయాసముతో నిర్వహిస్తున్న ఈ దాసుని, దాసురాల్ని, కుటుంబాన్ని, వారి సహకారులను, సంఘమును దీవించి ఆశీర్వదించమని, సకల దీవెనలకు, ఆశీర్వాదములకు దాత అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత, మరణాత. మీకు అర్థమైతే మన్నా చెప్పండి. అందరికీ మరణాత, మరణాత. మరి అవకాశం ఇచ్చి ఆహ్వానించిన సాల్మన్ రాజయ్య గారికి, అమ్మగారికి, మీ అందరికీ మరొకసారి మరణాత. 2 దినములు దేవుడు ఘనముగా వాతావరణాన్ని అనుకూలాన్ని బట్టి చక్కగా సభ జరిగించారు. 3వ దినము కూడా సాయంకాలము కూటము కూడా దేవుడు ఘనముగా జరిగించి మనందరినీ దీవించునుగాక. మీ అందరికీ మరొకసారి మరణాత.